హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇది 65 నుంచి 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వారికి అదనంగా 25% అందజేయబడుతుంది. ఇది దీర్ఘకాలంగా పెన్షనర్లు ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన ప్రయోజనం. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పైన మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఏంటనేది చూద్దాము. సుప్రీంకోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం పెన్షనర్లకు తమ వయసు ఆధారంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హులు. ముఖ్యంగా 65 సంవత్సరాలు నిండిన వారికి ప్రస్తుతం ఉన్న పెన్షన్ మొత్తానికి అదనంగా 25% పెన్షన్ లభిస్తుంది. ఈ తీర్పు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్కి కూడా వర్తిస్తుంది. అంటే కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు కూడా వయసు ఆధారంగా ఈ అదనపు ప్రయోజనాన్ని అయితే పొందగలరు. మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి ఒక పట్టికను కూడా విడుదల చేసింది. ఇది వివిధ వయసుల వారికి ఎంత అదనపు పెన్షన్ లభిస్తుందో స్పష్టంగా అయితే వివరిస్తుంది. మరి ఈ నిర్ణయం వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న వైద్య ఖర్చులు అలాగే మరియు జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది వారికి ఎంతగానో సహాయపడుతుంది. పెండింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన. ఈ పెండింగ్ కేసుల విషయానికి వచ్చినట్లయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్ సింగ్ ధర్మాసనం కోర్టులో ఫైళ్లు పేరుకుపోకుండా నిరోధించడానికి ఒక స్వయంచాలిత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అయితే అభిప్రాయపడింది. ఇది కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారిస్తుంది మరియు పెన్షనర్లకు అలాగే ఇతర పిటిషనర్లకు సకాలంలో న్యాయం అందేలాగా చూస్తుంది. సత్వర న్యాయం ఆవశ్యకత. పెన్షనర్లకు సకాలంలో తీర్పులు ఇవ్వడం మరియు వారికి అన్ని సేవలను సక్రమంగా అందేలా చూడటం అత్యవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. చాలామంది వృద్ధ పెన్షనర్లు న్యాయం కోసం దీర్ఘకాలంగా వేచి చూడాల్సి వస్తుంది. ఇది వారి వృద్ధాప్యంలో వారికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పెన్షనర్లకు సకాలంలో మరియు సమర్థవంతమైన సేవలు అందించడానికి దోహదపడతాయని అయితే ఆశిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ తీర్పు పెన్షనర్ల దీర్ఘకాల పెండింగ్ను నెరవేర్చడమే కాకుండా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని అయితే పెంచుతుంది. మొత్తానికి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు పెన్షనర్లకు ఈ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీర్పు ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండిన వారికి 65 ఇయర్స్ నిండిన వారికి ప్రస్తుతం ఉన్న మొత్తానికి అదనంగా 25% అనేది లభిస్తుంది. ఇది పెన్షనర్లకు శుభవార్త అనేది చెప్పవచ్చు.